ఆగండి ఆగండి, నేను చెప్పే మాట వినేసి వెళ్ళిపోండే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయవాడ అమ్మాయి సంధ్య. ఒక పెద్దదో చిన్నదో ఒక చిన్న టాపిక్ తీసుకొని మీ ముందరకు వచ్చానమాట. ఏంటంటారా? కర్మ. ఈ రోజుల్లో కర్మ అన్న పదానికి అర్థం కూడా తెలియకుండా ఎవరేదైనా చేసిన కర్మ అనేది వస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. కర్మ అనేది ఓన్లీ చెడు చేసిన వాళ్ళకే చెడు ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పేది ఉండదు. నువ్వు ఎలాంటి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నువ్వు ఒక మామిడి చెట్టుని నాటావు. మామిడి చెట్టుని నాటినప్పుడు కొబ్బరికాయని ఆశిస్తావా? నువ్వు కొబ్బరి బొండాన్ని మామిడి చెట్టు నాటినప్పుడు కొబ్బరి బొండాన్ని ఎలా ఆశిస్తావు చెప్పండి? అలానే కర్మ అనేది నువ్వు చేసే దాన్ని బట్టి మంచైనా చెడైనా దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. అలాంటప్పుడు చాలా మంది అనుకుంటారు డబ్బు అహంకారమో, లేదా ఊరికి ఒకళ్ళ మాట అనేసమో, లేదా ఊరికి ఎవరో ఒకళ్ళ తిట్టేయటమో, ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. కానీ కర్మ అనేది లేటుగా అవ్వచ్చు కానీ ఖచ్చితంగా ఫలితం ఇస్తుంది. చాలా మందిని బాధపడుతుంటారు, అయ్యో మేమేం తప్పు చేయలేదు కదా, కానీ మేము ఎందుకు ఇంత కష్టపడుతున్నాము, వాళ్ళు ఎన్ని తప్పులు చేసిన ఎందుకు సంతోషంగా ఉంటున్నారంటే, ఎప్పుడైనా చెడు ఫలితం అనేది లేటుగా వస్తుంది. దానివల్ల మనం అనుకుంటాం వాళ్ళేం బాగున్నారు, మనం ఏం చేయకపోయినా మనం కష్టపడుతున్నామంటే కాదు, దాంట్లో అది కాదు. మంచి ఎప్పుడు లేటుగా వచ్చినా దాని ఫలితం కూడా అంత బాగుంటుంది. చెడు అనేది ఎప్పుడు పూల బాటలాగా హ్యాపీగా సంతోషంగా దుఃఖం అనేది తెలియకుండా ఉంటుంది. కానీ కర్మ అనేది టైం తీసుకుంటుంది అంతే. ఎవరిని ఎక్కడ కొట్టాలో అక్కడే కొడుతుంది అనమాట. నువ్వు ఒక చిన్న చెట్టు, ఒక మ్యాక్సిమం ఒక 4 ఇంచెస్ చెట్టు మీద నిలబడి దాని మీద ఎక్కి కింద పడితే మా అంటే చిన్న దెబ్బలు తగులుతుంది, కాళ్ళకి చిన్న చిన్న దెబ్బలతో అయిపోతుంది. కానీ అదే కనుక నువ్వు ఒక తాడి చెట్టు ఎక్కి కింద పడితే ఎలా ఉంటుంది సిచ్యువేషన్? సేమ్ కర్మ కూడా అలాంటి సిచ్యువేషన్ కోసం వెయిట్ చేస్తుంది. ఎవరికి ఏ ఫలితాన్ని ఇవ్వాలో కర్మకి బాగా తెలుసు. దీనికి మీనింగ్ అదే అనమాట. కొంతమంది మాకు డబ్బు ఉంది, అందం ఉంది, అహంకారం ఉంది, స్టేటస్ ఉంది, పలుకుబడి ఉంది అని చాలామంది వేరే వాళ్ళని బాధ పెడతాం, ఏదో రకంగా వాళ్ళని బాధిస్తాం, అలాంటివి చేస్తుంటారు. కానీ అవన్నీ శాశ్వతం కాదు. నువ్వు ప్రేమిస్తే ప్రేమ ఖచ్చితంగా నీకు తిరిగి వస్తుంది. నువ్వు బాధ పెడితే ఖచ్చితంగా బాధ తిరిగి వస్తుంది. అర్థమైందా? చాలా మంది ఏముందిలే ఎప్పుడుకో జరిగేది. ఎప్పుడుకో జరగటం కాదు. నువ్వు ఒకవేళ మంచాన పడ్డ రోజు నీ చుట్టూతా నీ బంధు బలగం 100 మంది ఉన్నా నీకంటూ సేవ చేయటానికి ఒక్కడు కూడా లేని రోజు తెలుస్తుంది కర్మ ఫలితం ఎలా ఉంటుందో. ఈ రోజు నీకు అన్నీ ఉన్నాయని అహంకార పడ్డావా, రేపొద్దున నువ్వు మంచాన పడ్డ స్థితిలో చూసే దిక్కుండదు. ఇది కర్మ ఫలితం. అర్థమైందా? అదే కనుక నువ్వు మంచి చేస్తే నీకు మంచి ఏదో రూపాన మళ్ళీ నీకు తిరిగి రిటర్న్ వస్తుంది. కానీ ఎప్పుడైనా గమనించారో లేదో, మంచి ఎప్పుడు లేటుగానే వస్తుంది, చెడు ఎప్పుడైనా త్వరగానే వస్తుంది. ఈ రోజుల్లో మంచికి చాలామంది అట్రాక్ట్ అవ్వరు, అవునంటారా? కానీ చెడుకి చాలా 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 అట్రాక్ట్ అయిపోతారు. ఎందుకంటే చెడు అన్నది చాలా అందంగా ఉంటుంది. దానికి ఎలా చెప్పాలంటే మన కళ్ళను పెట్టు కాదు, మన ఆలోచించే మైండ్ని బట్టి. ఎవరైనా కష్టపడి 0 నుండి స్టార్ట్ అవ్వాలని ఎవరు అనుకోరు. మధ్యలో అడ్డదారులు షార్ట్ కట్స్ ఎత్తుక్కుంటారు. కానీ 0 నుండి ఎదగాలని ఆలోచించేవాడు ఎప్పుడు తన లైఫ్ చాలా బాగుంటుంది. షార్ట్ కట్ ఎత్తుక్కుంటా ఉన్నలో అన్నీ సఫర్ అవుతూనే ఉంటారు. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారా? కర్మ అంటే అలానే ఉంటుంది. దీన్ని ఎగ్జామ్స్ మీకు అన్నీ చెప్పాను. ఎప్పుడైనా మీరు చెడు చేసి మంచి ఫలితాన్ని ఆశించొద్దు. అర్థమైందా? అలానే నేను మొదట చెప్పినట్టుగా మామిడి చెట్టుని నాటి కొబ్బరి బొండాన్ని ఆశించకూడదు. అలానే మీరు తప్పులు చేసి మంచి ఫలితాన్ని ఆశించొద్దు. అలా అని మంచి చేసే వాళ్ళకి చెడు వస్తుందని ఎప్పుడూ ఆలోచించొద్దు. ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించండి. మంచి చేయటానికి ముందుండండి. ఎదుటోళ్ళకి మీకు చేతనైన సాయం, మాట సాయమో చేత సాయమో మీకు తోచిన సాయం చేసే విధంగా ఉండండి.
అదే మనకి చివరి రోజుల్లో మీకు సపోర్టింగ్గా ఉంటుంది. అందం డబ్బు ఏమి ఉండదు. ఈ వీడియో నచ్చినట్టయితే ఇలాంటి వీడియోల కోసం మనకి కామెంట్ చేసేసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఉంటాను. బాయ్.